రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ అధ్యక్షతన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభమైనట్టు తెలుస్తుంది. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై మంత్రులు అధికారులతో రేవంత్ సమీక్షిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదిక అందించింది. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ అధ్యక్షతన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభమైనట్టు తెలుస్తుంది. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై మంత్రులు అధికారులతో రేవంత్ సమీక్షిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదిక అందించింది. రైట్ గా స్థానిక సంస్థల రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ అధ్యక్షతన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై మంత్రులు అధికారులతో రేవంత్ సమీక్షిస్తున్నట్టుగా సమాచారం. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. ఎస్ అమూల్య, మరి కాసేపట్లోనే ఈ యొక్క సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క భేటీలో పాల్గొనబోతా ఉన్నారు. ఈ రోజు కీలకమైన సమావేశం నిర్వహించబోతా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి అని తెలుస్తూ ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి దానికి సంబంధించి డెడికేటెడ్ ఏదైతే కమిషన్ నివేదిక ఉందో ఆ నివేదిక కూడా ప్రభుత్వానికి చేరింది. ఆ నివేదికపై ఇప్పటికే దాన్ని కూలంకషంగా ప్రభుత్వం కూడా చర్చించడం జరిగింది. బీసీ రిజర్వేషన్ల ఖరారు ఒకటే పెండింగ్లో ఉంది. ఇప్పటి వరకు కూడా బీసీ రిజర్వేషన్ల ఏదైతే ఇప్పటికే దాన్ని ఖరారు చేయాలని చెప్పేసి ఇప్పటికే సర్కారు యోచిస్తూ ఉంది. దీనికి సంబంధించి 3-4 రోజుల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఒక గెజిట్ కూడా విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించిన పలు విధి విధానాలపై ఈరోజు చర్చించేందుకు ఈ యొక్క సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. స్థానిక సంస్థల ఇప్పటికే ఎన్నికలు నిర్వహించక రాష్ట్రంలో దాదాపు ఏడాది పాటు కూడా సర్పంచులు ప్రస్తుతం అంటే వాళ్ళ పదవీ కాలం అయిపోయి ఏడాది దాటింది. ఏడాది కాలంగా కూడా ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో అధికారుల ప్రత్యేక పాలన కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులకు ఆటంకం కలుగుతూ ఉంది. నిధులు రావడం లేదు, గ్రామాలు అభివృద్ధి చెందడం లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలను వీలైనంత తొందరగా నిర్వహించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఏదైతే డెడికేటెడ్ కమిషన్ నివేదిక రావడం, బీసీలకు రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి దీనికి సంబంధించి ఈరోజు సమావేశంలో చర్చకు రాబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా సర్పంచుల ఎన్నికలను ముందుగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈరోజు నిర్వహించే ఈ సమావేశంలో సర్పంచ్ ఎన్నికలను ముందుగా నిర్వహించి ఆ తర్వాత ఎంపీటీసీలు జెడ్పీటీసీల ఎలక్షన్ నిర్వహించాలనే ఆలోచనకు ప్రభుత్వం రాబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎట్లాంటి అంటే ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానిపై కూడా ఈరోజు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రిజర్వేషన్ల విషయంలో బీసీల రిజర్వేషన్ల విషయంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి కులగణన పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేక కమిటీ నివేదిక కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా అసెంబ్లీలో ఆమోదం కూడా తెలపడం జరిగింది. సో తర్వాత న్యాయపరంగా కూడా ఎక్కడా కూడా చిక్కులు రాకుండా ఉండేందుకు పకడ్బందీగా ప్రభుత్వం అయితే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికను కోర్టుకు కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే కోర్టు డైరెక్షన్లోనే కోర్టు యొక్క అనుమతితోటే డెడికేటెడ్ కమిషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ నివేదికను కోర్టుకు సమర్పించడం, అదేవిధంగా రిజర్వేషన్లను ఖరారు చేయడం, ఇవన్నిటిపై ఈరోజు రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం అయితే జరగబోతా ఉంది. ఈరోజు కీలకమైన సమావేశం అని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు. ఈ యొక్క సమావేశంలో ఉన్నతాధికారులతో పాటు మంత్రి సీతక్క కూడా పాల్గొనబోతా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఈ మీటింగ్ ప్రారంభం కాబోతా ఉంది. ఈ మీటింగ్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.